దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనం నుంచి చదువుకుందాం. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపుకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. చదవబడిన వాక్యాన్ని ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. దేవుని యొక్క వాక్యంలో దేవుడు కొంతమందిని ఎన్నుకుంటూ ఉన్నాడు అని వాక్యము స్పష్టముగా తెలియచేస్తాము. కొంతమందిని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు అని ఈ చదివినటువంటి వచనములో మనము వింటూ ఉన్నాం. ఈ సెలక్షన్ అనేది మనం ఆలోచన చేస్తే ఈ లోకములో ఉండేటువంటి సెలక్షన్ వేరేలా ఉంటుంది, దేవుని సెలక్షన్ వేరేలా ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా మీరు బాగా ఆలోచన చేయండి, మనందరికీ తెలిసిందే, ఇందులో కొత్త ఏమీ లేదు. కానీ ఒకరిని సెలెక్ట్ చేయటానికి ప్రస్తుతం ఈ లోకంలో జరిగేటువంటి విధానం ఎలాగుంటుంది? ఫస్ట్ అర్హులు అని చెప్పి వారిని అప్లై చేసుకోండి అంటున్నారు. అందులో ఫీజు కట్టి ఏం చేయాలంటే అప్లై చేయాలి. కొంతమంది ఫీజు కట్టలేక, అర్హత ఉన్న కట్టలేక ఆగిపోవలసిన పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత ఫీజు కట్టిన తర్వాత ఎగ్జామ్ అంటారు. ఎగ్జామ్లో చాలా వరకు ఏమైపోతారు? ఫిల్టర్ అయిపోతారు. ఫెయిల్ అయిన వాళ్ళందరూ పక్కన పెడతారు, మిగతా వారందరినీ లైన్లో ఉంచి పెడతారు. ఆ తర్వాత ర్యాంక్ వైజ్ అంటారు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ బీఈడి కావచ్చు, డిఈడి కావచ్చు, డైట్ కావచ్చు, ఎంసెట్ కావచ్చు, ఇలాగున చాలా రకాలైనటువంటి ఇవి జరుగుతూ ఉన్నాయి. లేకపోతే గ్రూప్ 1 అని, గ్రూప్ 2 అని, ఇలాగున కొన్ని టెస్ట్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. వీటికి చాలామంది అప్లై చేస్తారు, చాలామంది ఎగ్జామ్స్ రాస్తారు, చాలామంది పాస్ అవుతారు. కానీ ఎంతమంది సెలెక్ట్ అవుతారు? చాలా అంటే చాలా తక్కువ మంది. జనరల్గా ఈ ఉద్యోగాల కొరకు ఒకవేళ దేనికైనా సరే పోటీ పెడితే గనుక ఒక్క పోస్ట్కి ఇంచుమించు 200 మంది అప్లై చేస్తున్నారంట. ఒక్క పోస్ట్కి 200 మంది. మొన్న ఈ మధ్య ఏదో ఒక చోట చదివాను నేను. అక్కడ ఆ ఉద్యోగానికి ఆలోచన చేయండి. ఒక్క ఉద్యోగం కొరకు 200 మంది పోటీ చేస్తే ఎంతమందికి వస్తుంది? ఒక్కరికే. కాబట్టి ఈ సెలక్షన్లో సెలక్షన్ చేసేవారు ఎవరిని సెలెక్ట్ చేస్తారనమాట? ది బెస్ట్. కాకపోతే ఈ లోకంలో కొన్ని, అన్ని కాదు, కొన్ని అక్కడక్కడ రికమెండేషన్లను, లంచాలను, ఇలాంటివి కొన్ని వ్యవహారాలు ఉంటూ ఉంటాయి. అందరికీ తెలిసిందే. దాన్ని మనం ఏం చేయలేం. కాకపోతే సెలక్షన్ అనేసరికి ద బెస్ట్ అనేది ఏం చేస్తున్నారు? తీసుకుంటున్నారు. ఓకే, ఇది లోకానుసారమైన సెలక్షన్. మరి దేవుడు ఆయన చేసేటువంటి సెలక్షన్లో ఎవరిని సెలెక్ట్ చేస్తున్నాడంటే, వాక్యంలో చదువుతున్నాం కదా, ఒకటి జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని. ఒకవేళ నిజంగా వెర్రలు అనుకోండి, ఈ లోకంలో వారిని ఎంత సులభంగా చూస్తారో.
అవునా కాదా? వేరే వారిని ఎంత చులకనగా చూస్తాం. వారిని అసలు పట్టించుకొని కూడా మనం పట్టించుకోం. వారిని అసలు పరిగణలోనికి కూడా తీసుకోమన్నమాట. ఈ లోకంలో ఉన్నటువంటి వేరే వారిని. ఇంకా బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులను సిగ్గుపరచటానికంట. ఎవరైనా సరే మంచి మంచి కండలతో ఉన్నారనుకోండి, సిక్స్ ప్యాక్ వేసుకొని, బా ఎంత బలం, లేకపోతే ఎన్ని కండలో, లేకపోతే అది ఇది అన్నట్టుగా ఎంత మంచిగా మాట్లాడతామో. ఒకవేళ అలా కాకుండా గాలి అయితే ఎగిరిపోయేటట్టుగా సన్నగా చీపురు పుల్లలాగా ఉన్నారనుకోండి, ఒరే కొంచెం ఫ్యాన్ గాలికి ఎగిరిపోతారేమో అనేటువంటి భావన వస్తుంది. వారిని అసలు సరిగా పట్టించుకొని కూడా పట్టించుకోం. అవునా కాదా? ఇక్కడ వాక్యంలో బలవంతులను సిగ్గుపరచటానికి దేవుడు, అదే లోకంలో అయితే ఇంకొక బలవంతుడినే ఏం చేస్తారు? టార్గెట్ చేస్తారు, లేకపోతే సెలెక్ట్ చేస్తారు. కానీ దేవుడేమో బలహీనులైన వారిని ఏర్పరచుకున్నాడు. మూడవది ఆలోచన చేస్తే, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో ఎవరినంట? నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. వాక్యంలో చదువుతూ ఉన్నాం. ఈ యొక్క వచనములో మనం చూస్తే వాక్యం చెప్తా ఉంది, ఎన్నికైన వారిని అంటే ఆల్రెడీ సెలెక్టెడ్ అన్నమాట. ఆల్రెడీ వీరెవరు? ఏర్పాటు చేయబడిన వారు, ఎన్నికైపోయినటువంటి వారు. ఇటువంటి ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు దేవుడు ఏం చేస్తున్నాడు? లోకములో ఉన్న నీచులు అనబడిన వారు, తృణీకరింపబడిన వారు, ఎన్నిక లేని వారు, అటువంటి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే వాక్యం చెప్తుంది, ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. ఈ విషయాలన్నీ చెప్పి ఇక్కడ మనకి చెప్తున్నటువంటి మాట, అయితే మీరు ఏమై ఉన్నారు? ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. మనం ఎక్కడున్నామంట? క్రీస్తు యేసునందు ఉన్నాము. అంటే మన యొక్క స్థితి ఎక్కడుందన్నమాట? క్రీస్తు యేసునందు ఉన్నది. మన యొక్క పరిస్థితులు, లేకపోతే మన యొక్క హోదా, మన యొక్క బలము, లేకపోతే మనకి జ్ఞానము, లేకపోతే మనకి ఎన్నిక, ఇది ఏదైనా కావచ్చు, ఎక్కడుందన్నమాట? క్రీస్తు యేసునందు ఉన్నది. ఆ విషయాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాట నేను మీకు చెప్తూ ఉన్నానంటే, చాలా సందర్భాలలో చాలా మంది నాదేముందులేండి అనుకుంటూ ఉంటారు. నేను దేనికి పనికిరాని వాడను, నేను దేనికి పనికిరాని దానను అనేటువంటి భావనలో కొంతమంది ఉంటూ ఉంటారు. మరి కొంతమంది విచిత్రంగా బాగా చదువుతున్నటువంటి వాడిని చూచి చదువులేనటువంటి వారు, వాడు ఎంత బాగా చదువుతున్నాడో, నేను అలా చదవలేను అని వాళ్ళని చూసి వీళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు అన్నమాట. కొంతమంది ధనవంతులను చూసి, డబ్బు ఎంత ఉందో అని చెప్పి, నా దగ్గర అంత లేదు అని కొంతమంది ఫీల్ అయిపోతూ ఉంటారు అన్నమాట. లేకపోతే కొంతమంది మరి కొన్ని టాలెంట్లు ఏమైనా ఉంటే, ఒకళ్ళు పాటలు పాడే వాళ్ళైనా, వాయిద్యాలు వాయించే వాళ్ళైనా, వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు, నేను అలా చేయలేకపోతున్నాను అని కొంతమంది వాళ్ళను చాలా అంటే చాలా చిన్న చూపుగా చూసుకునేటువంటి పరిస్థితుల్లో, అంటే పోల్చుకోవటం అనమాట. ఇతరులతో పోల్చుకొని మనల్ని మనము తక్కువ చేసుకొని చాలా మంది కృంగిపోయేటువంటి స్థితులు, లేకపోతే చాలా మంది మరి చాలా అంటే చాలా బలహీనపరుచుకొని వేదన పడుతూ, మదన పడుతూ, కృంగిపోతూ, ఇలాంటి స్థితిలో కొంతమంది ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది, బలవంతులను సిగ్గుపరచటానికి దేవుడు బలహీనులనే ఏర్పరచుకున్నాడు. జ్ఞానులను సిగ్గుపరచటానికి దేవుడు
ఎవరినంట? వెర్రివారినే ఆయన ఏర్పరచుకున్నాడు. ఏర్పరచబడిన వారిని, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు ఎవరిని? నీచులు, తృణీకరింపబడిన వారు, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఇలాంటి వాళ్ళతో మనం పోల్చుకుంటే ఒకవేళ మనం బలహీనుల లిస్టులో ఉండొచ్చు, లేకపోతే వెర్రివారి లిస్టులో ఉండొచ్చు, లేకపోతే నీచులు, తృణీకరించబడిన వారు, ఎన్నిక లేని వారు అనేటువంటి లిస్టులో మనం ఉండొచ్చు. దేవుడు ఇలాంటి వారిని ఎన్నుకుంటూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనము ఆలోచన చేద్దాం. కారణం ఏంటంటే దేవుడు ఎవరిని ఏ రీతిగా ఉపయోగించుకోవాలో ఆయనకి తెలుసు. ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క స్థితిని ఇచ్చాడు. దేవుడు, నా స్థితి నీకుండదు, నీ స్థితి నాకుండదు. నన్ను పోల్చుకొని మీరు ఉండకూడదు, మిమ్మల్ని పోల్చుకొని నేను ఉండకూడదు. అందుకని పౌలు గారు ఒక మాట అంటూ ఉంటారు, నేను క్రీస్తుని పోలి నడుచుచున్నట్టు మీరును నన్ను పోలి నడుచుకొనడి. అంటే దాని అర్థం ఏంటన్నమాట? క్రీస్తుని పోలి నడుచుకొనడి అని అర్థం. ఎవరిలా ఉండటానికి మనము ప్రయత్నం చేయాలన్నమాట? క్రీస్తుని పోలి ఉండడానికి ప్రయత్నం చేయాలన్నమాట. ఈ లోకములో నువ్వు ఎవరిని పోలి నడుద్దాం అనుకున్నా, ఈ లోకములో ఎవరిని చూసి నువ్వు వాడికిలాగా నేను లేను అనుకున్నా అది వ్యర్థం. కారణం ఏంటంటే వారిలాగా నీ జీవితం లేదు. కారణం దేవుడు నిన్ను వారిలాగా ఏర్పాటు చేయలేదు. నిన్ను ఒక మాట చెప్పమంటారా? ఒకవేళ కవలలుగా పుట్టినా సరే, రూపురేఖలు ఒకవేళ ఒకటిలాగా ఉండొచ్చేమో కానీ ఇద్దరికి కూడా తేడా ఉంటుంది. ఇద్దరికి కూడా తేడా ఉంటుంది. ఇక్కడ హనీ లేడు, నిక్షిత, అది హ్యాపీ లేడు, నిక్షిత లేదు. ఉంటే నేను వాళ్ళని చూపెట్టి ఒక మాట అందును సరదాక. గమనించండి ఒకసారి, కవలలైనా సరే ఇద్దరికి ఒకే పోలిక ఉండదు. ఒకడికి కారం అంటే ఇష్టం ఉండొచ్చు, ఇంకొకటికి తీపి అంటే ఇష్టం ఉండొచ్చు, చెప్పలేం. ఒకరికి ఒక రంగు ఇష్టం ఉండొచ్చు, ఇంకొక రంగు ఇష్టం ఉండొచ్చు. పేరుకి కవలలే. అర్థం చేసుకోండి. ఒకే గృహంలో అందరికీ ఒకే కూర ఇష్టం ఉంటుందంటారా? అవునా కాదా? మా ఖ్యాతికి నాన్ వెజ్ అంటే ఇష్టం, మా చేసికి వెజిటేరియన్ అంటే ఇష్టం, నైసకి అంటే ఏదైనా ఇష్టమే. ఒకే ఇంటిలో ఉన్న అందరికీ ఒకే రకమైన అభిప్రాయాలు ఉండాలి అనేటువంటి రూల్ ఎక్కడ లేదు. కాబట్టి మనం ఒకసారి ఆలోచన చేస్తే మనము ఎవరితో కూడా ఏం చేసుకోవద్దు? పోల్చుకోవద్దు. కారణం దేవుడు ఎవరికి వారికే, ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా ఆయన ఒక జీవితం అనేది ఇచ్చి ఉన్నాడు. నీ జీవితం నీదే, నీ తల్లి జీవితం నీ తల్లిదే, నీ తండ్రి జీవితం నీ తండ్రిదే, నీ తోబుట్టులది నీ తోబుట్టులదే. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రణాళికను దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు, ఏర్పాటు చేసి ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుడు నిన్ను ప్రత్యేకంగా సృష్టించాడు, ప్రత్యేకంగా సృష్టించాడు. ఇన్ని కోట్ల మంది ఉన్నారు కదా లోకంలో, అందరూ ఒకేలాగుంటారా? అందరూ మనుషులే. అందరి రూపం ఒకేలాగుంటుందా? బా, దేవుడు ఎన్ని రకాల రూపాలను సృజిస్తున్నాడో చూడండి ఒకసారి. అవునా కాదా? ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి రూపం, ఒక్కొక్కరి షేప్ ఒక్కొక్కటి మారిపోతూ ఉంది. ఫేస్, ఎన్ని డిజైన్లు ఉన్నాయో దేవుని దగ్గర కదా. పేరు చెప్పుకుంటాం, అరే నా మూతిలాగా ఉంది, నా ముక్కులాగా ఉంది, నా చెవిలాగా ఉంది, నా కళ్ళలాగా ఉన్నాయని చెప్పి చెప్పుకోవటం అంతే. జస్ట్ ఏదో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట అది. కానీ రూపం మాత్రం తేడాగా ఉంటుంది. ఒకరిది ఎగ్జాక్ట్గా ఏదో సామెత ఏదో ఉంది, నీలాంటి లోకంలో ఎంతమంది ఉంటారని చెప్తారు? 7 ఉంటారని చెప్తారు. కానీ నాకు డౌటే,
ఎందుకంటే మన ఇండియాలో మన రంగు వేరే దేశాలు ఎందుకు ఉంటుంది? ఆఫ్రికాలో రంగు అమెరికాలో ఎందుకు ఉంటుంది? అమెరికాలో రంగు యూరోప్లో ఎందుకు ఉంటుంది కదా? కాబట్టి ఒకవేళ లోకంలో 7 ఉన్నారని చెప్పినది నేను నమ్మలేని పరిస్థితి. ఓకే, ఇక్కడ ఒక్కొక్కరికి దేవుడు ఏం చేశాడు? ఒక్కొక్క పోలికను ఇచ్చాడు. నీవు ఎవరితో కూడా ఏం చేసుకోవద్దు? పోల్చుకోవద్దు అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను తెలియచేస్తా ఉన్నా. కాబట్టి ఇప్పుడు మనం ఎవరితోనూ పోల్చుకో అవసరం లేదు అని మనం చెప్పినప్పుడు, విన్నప్పుడు, మరి వేరే వాళ్ళలాగా నేనెందుకు లేను అని నువ్వెందుకు బాధపడాలి? అర్థమవుతుందా? ఎవరితో కూడా మనం ఏం చేసుకోవసరం లేదంట, పోల్చుకోవసరం లేదు అని మనం వాక్యాన్ని వింటూ ఉన్నాం కదా. మరి ఎవరితోనూ పోల్చుకోవసరం లేదు అన్నప్పుడు వాళ్ళకిలాగా నేను లేను అని మనం ఎందుకు బాధపడాలి? ఎందుకు కృంగిపోవాలి? నీ జీవితం నీదే. నీ ఎడల దేవుడు ఎటువంటి ప్రణాళిక కలిగి ఉండడం, దాని ప్రకారంగా నీవు నడుచుకోవడానికే నువ్వు సిద్ధపడాలి తప్ప వాళ్ళకలాగా నేను లేను, వాళ్ళ స్థితి నాకు లేదు, వాళ్ళకున్నది నాకు లేదు అని ఇతరులను చూసి మనం ఏం చేసుకోవద్దు? కృంగిపోవద్దు, లేకపోతే బాధపడిపోవద్దు, లేకపోతే మరి నిన్ను నీవు చిన్న చూపు చూసుకోవద్దు అని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. ఎందుకంటే దేవుడు ఇక్కడ వాక్యాలు మనం ఏదో చదివాం కదా, ఎవరిని సిగ్గుపరచడానికి దేవుడు ఎవరిని వాడుకుంటూ ఉన్నాడు? బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులు. ఆయన కావాల్సింది బలవంతులు కాదు, బలహీనులు. ఈ మాటను బట్టి ఒక ఆయన అనుకున్నాడంట, నేను బలంగా ఉంటే దేవుడు నన్ను ఎన్నుకోడు, కాబట్టి నేను తినకుండా నన్ను నేను బలహీనపరచుకుంటానని చెప్పేసి అనుకున్నాడంట. అబ్బాబే, ఈ వాక్యం అలా చెప్పటం లేదు. మీరు బలహీనులుగా బక్క సిక్కిపోయి గాలి అయితే ఎగిరిపోయేటట్టు ఎముకలని కనబడేటట్టు ఉండమని కాదు ఈ వాక్యం యొక్క అర్థం. వాక్యాన్ని పొరపాటుగా అర్థం చేసుకోవద్దు ఎవరు కూడా. ఇక్కడ వాక్యంలో మనం ఈ విషయాన్ని కనుక మనం గమనిస్తే, బలవంతులు అనేటువంటి వారు ఎవరైతే వారి బలాన్ని చూచి లోకంలో విరమిగుతూ ఉంటారో అటువంటి వారిని సిగ్గుపరచడానికి ఇంకొక బలవంతుడు వచ్చి కొట్టాడు అనుకోండి, వాడేమంటాడు? అబ్బాయి నాకన్నా 2 గుడ్లు ఎక్కువ తినొచ్చాడు, లేకపోతే నాకన్నా ఒక కోడిని ఎక్కువ తినొచ్చాడు, అందుకనే ఆడికన్నా ఇంకొక గుడ్డు నేనే ఎక్కువ తిన నేనే కొట్టేదని అనుకుంటాడు వాడు. అదే బలహీనుడైతే, ఇప్పుడు కుస్తీ పోటీలు జరుగుతున్నప్పుడు ఒలింపిక్స్లో కానీ లేదా ఎక్కడైనా సరే కుస్తీ పోటీలు జరుగుతున్నప్పుడు 60 kgs 70 kgs 80 kgs అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? వీడు 80 kgలో ఉండాలి, ఎదుటి వాడు కూడా 80 kgలో ఉండాలి. అది వాళ్ళ యొక్క లెక్క. 80 kgలో ఉండి 150 kgలో వచ్చాడు కూడా ఆడే నెగ్గుతాడు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. సమానత్వాన్ని చూస్తుంటారు అన్నమాట. అయితే ఇక్కడ వాక్యంలో చూస్తూ ఉన్నాం, బలహీనులను దేవుడు ఏం చేస్తున్నాడు? ఏర్పరచుకుంటున్నాడు. అంటే ఆయన ఎటువంటి దీన స్థితిలో ఉన్నా సరే వారిని దేవుడు బలంగా ఉపయోగించగలడు, వారిని బలముగా ఆయన వాడుకోగలడు అంటానికి ఈ వాక్యాన్ని నేను మీకు చెప్తూ ఉన్నాను. వాక్యంలో నుంచి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే రాజుల 2వ గ్రంథము 7వ అధ్యాయంలో చూస్తే, రాజుల 2వ గ్రంథము 7వ అధ్యాయంలో చూస్తే అక్కడ కొంతమంది కుష్ఠరోగులు మనకి కనబడుతూ ఉన్నారు. అక్కడ మనకి కొంతమంది కుష్ఠరోగులు మనకి కనబడుతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలో 7వ అధ్యాయము 3వ వచనంలో చదివితే, పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులు ఉండగా. చూడండి, ఎంతమంది ఉన్నారంటే కుష్ఠరోగులు? 4 ఉన్నారు. వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటుంది? కుష్ఠరోగులు అంటే ఎలాగుంటుంది? వారికి మంచిగా బాగా అంటే బాగా ఆరోగ్య విషయంలో కావచ్చు, డబ్బు విషయంలో కావచ్చు, మరి ఇలా ఉంటారని చెప్పేసి అనుకోవచ్చక అవకాశం ఏమైనా ఉందా? లేదు. ఇంకొకటి, వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారు అంటే, ఒకరినొకరు చూచి మనము చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను. అంటే వాళ్ళ స్థితి ఇప్పుడు ఎలాగుందనమాట? చచ్చిపోయేటువంటి స్థితి. ఎందుకు చచ్చిపోవటం? కేవలం
కుష్ఠరోగం వచ్చినందుకు చనిపోవటం కాదు. అక్కడ ఆ యొక్క సందర్భాన్ని కనుక మనం గమనించినట్లయితే అక్కడ పట్టణమందు ఏమైందంట, క్షేమము ఉన్నది. దాని తర్వాత 4వ వచనంలో చదివితే అక్కడ ఈ యొక్క మాట మనకు కనబడుతూ ఉంటుంది. పట్టణములోనికి పోవదాం అనుకుంటే మా పట్టణమందు ఏమున్నది, క్షేమమున్నందున అక్కడికి వెళ్ళినా ఏమైపోతాం, అక్కడ కూడా చచ్చిపోతాం. ఎచ్చట ఊరక కూర్చున్నాను, ఇక్కడ కూడా చచ్చిపోతాం. కాబట్టి పదండి సిరియనుల దండుపేటలోనికి పోవుదాము. వారు ఒకవేళ మనలను బ్రతకనిచ్చినా బ్రతుకుదాం, చంపేసినా చచ్చిపోదాం. ఈ డెసిషన్ తీసుకొని, ఈ నిర్ణయం తీసుకొని వారు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, సిరియనుల దండుపేటలోనికి వెళుతూ ఉన్నట్లుగా వాక్యంలో మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. ఓకే, ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ మీకు అర్థం కావాలి అంటే కొన్ని విషయాలు నేను మీకు చెప్పవలసి ఉన్నది. ఏంటి అంటే 26వ అధ్యాయం 24వ వచనములో మనం చూస్తే అక్కడ సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చి వచ్చి షోమ్రోనునకు ముట్టడి వేసెను. షోమ్రోను అనేటువంటి ఒక పట్టణం ఉన్నది. ఆ పట్టణాన్ని ఈ యొక్క సిరియా దండు, సిరియా సైన్యము ఏం చేసిందంట, ముట్టడి వేసెను. ఇప్పుడు ఈ యొక్క షోమ్రోను పట్టణంలో ఉన్నటువంటి వారు బయటికి వెళ్ళటానికి లేదు, బయట వారు లోపలికి రావటానికి లేదు. కారణం చుట్టూరు ఎవరున్నారు, సైన్యం ఉన్నది, శత్రు సైన్యం ఉన్నది. ఇక లోపల అల్లకల్లోలమైపోయినటువంటి పరిస్థితి, ఏమి దొరకనటువంటి పరిస్థితి. కొన్నిసారి లాక్డౌన్ పెట్టినప్పుడు కొనుక్కోవడానికి ఎంత ఇబ్బందులు పడ్డామో కదా. ఏదైనా తెచ్చుకుందామంటే బయటికి వెళ్ళడానికి అవకాశం లేక ఎంత ఇబ్బందులు పడ్డామో, ఒక ప్రయాణం చేయడానికి ఎంత ఇబ్బందులు పడ్డామో, అవునా కదా. మనందరికీ ఇవన్నీ తెలిసినయే. ఇప్పుడు ఆ యొక్క షోమ్రోను పట్టణ పరిస్థితి కూడా అలాగే ఉంది. బయటికి వెళ్ళటానికి లేదు, లోపలికి రావటానికి లేదు. భయంకరమైన పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం శ్రీలంకలో అలాగే ఉందంట. శ్రీలంకలో అలాగే ఉందంట. ఎటువంటి పరిస్థితి అంటే ఒక లీటర్ పాలు ఇంచుమించు 1000 రూపాయలు దాటేసిందంట. మొన్నే ఒక 4 రోజుల క్రితం పేపర్లో వేశారు. ఇంకా 4-5 లిస్ట్ రాశారు కానీ మర్చిపోయాను అవన్నీ. చూడండి ఒకసారి. పాకిస్తాన్ వాళ్ళు మన భారతదేశం నుంచి షుగర్ని వారు దిగుమతి చేసుకునే వాళ్ళంట. ఇండియా వాళ్ళు ఇచ్చే షుగర్ మాకు వద్దు అని చెప్పేసి వారు మన దగ్గర నుంచి కొనుక్కోవడం మానేశారంట. ఎక్కడి నుంచో రప్పించుకోవాల్సి వస్తుందంట. మన భారతదేశం నుంచి అయితే కేజీ 30 రూపాయలు కొనుక్కునే అవకాశం ఉండేది. ఇప్పుడు బయట దేశస్తుల నుంచి దేశమే 300 కొంటుంటే వాళ్ళు బయట 600-700 అమ్ముకోవాల్సిన పరిస్థితి అంట ఒక కేజీ షుగర్. చూడండి ఒకసారి. ఇక్కడ ఈ షోమ్రోను పట్టణములో ప్రస్తుతం పరిస్థితి ఎలాగైపోయింది అంటే మనం కిందకి చదువుకుంటూ వెళ్తే 25వ వచనంలో వాక్యం ఎలా చెప్తూ ఉంది. 6వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా, మామూలు క్షామము కాదు, మామూలు కరువు కాదు, గొప్ప కరువు. ఏమై ఉన్నది, గాడిద యొక్క తల 80 రూపాయలకు. గాడిద తల. మేకమాంసం ప్రస్తుతానికి కేజీ 900, 800, 1000 రూపాయలు అమ్మినా తలకే ఎంతకు అమ్ముతారా? 1000 రూపాయలకి అమ్ముతారా తలకాయను కూడా? అంటే తల అని ఎందుకు స్పెసిఫిక్గా మెన్షన్ చేశారంటే అది యాక్చువల్గా తక్కువగా ఉంటుంది అనమాట. అటువంటిది అదే ఆ రోజుల్లో ఎన్ని రూపాయలంట, 80 రూపాయలంట. అమ్మ బాబోయ్, అప్పుడే 80 రూపాయలంటే. ఎందుకంటే మా మమ్మీ అప్పుడప్పుడు చెప్పేది, మా తాతలు అర్ధనాన ఇది అనేవారు, పావలాలో ఇంకా తక్కువ, అది బట్టిక బస్తాలు కూరగాయలు తెచ్చుకునేవారంట. అలాంటిది ఎన్ని వందల వేల సంవత్సరాల క్రితం అప్పుడే తలకి ఎంత కమ్మారంట. అది మీకు పెద్ద ఆశ్చర్యం కలిగించకపోవచ్చు. కింద తర్వాత ఇంకొక మాట ఉంటుంది.
అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకు అమ్మబడెను. పావురం ఎంత రెట్టేస్తుంది చెప్పండి? పావురం ఎంత రెట్టేస్తుంది? ఫు అని మన మీద పడినప్పుడు కొన్నిసార్లు గట్టిగా ఫోన్ ఊస్తే ఎగిరిపోద్ది కదా. అందులో అర అర కాదు, అరపావు అంట. అమ్మ బాబోయ్, పావులో సగం అనుకుంటా. సగం అంటే హాఫ్ అనుకోవచ్చు, పావు అంటే 4/4లో 1/4 అనుకోవచ్చు. ఇప్పుడు అరపావు అంటే పావులో ఇంకొక సగం ఏమో అని అనుకుంటున్నాను నేను. ఎంత ఉంటుంది అక్కడ? అది ఎన్ని రూపాయలకంట? 5 రూపాయలకు అమ్మబడెను. అక్కడ వాక్యం చెప్తే అంత కఠినముగా ముట్టడి వేసి ఉండిరి. వాక్యములో ఇంకా మనం కిందకి చదువుకుంటూ వెళ్తే ఇంకా చాలా దారుణమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక తల్లి మేడ మీద నుంచి కేకలు వేస్తా ఉందంట రాజుగారు వినిపించుకునే వరకు. రాజుగారు, ఏమ్మా ఏంటి నీ బాధ ఏంటి, నీ కష్టం ఏంటి, ప్రస్తుతం అందరి పరిస్థితులు ఇలాగే ఉన్నాయి కదా, నువ్వెందుకో కేకలేస్తున్నావు అంటే ఆవిడ చెప్తుందంట, నాకు ఒక చిన్న సమస్య వచ్చింది. ఏంటి వారికి వచ్చిన సమస్య అంటే, అక్కడ 2 కుటుంబాల వాళ్ళు ఇలా మాట్లాడుకున్నారంట. ఏమని? మనకి తింటాకి ఏమీ లేదు కాబట్టి ఈరోజు మా ఇంట్లో మా బిడ్డను చంపుకొని కూర వండుకొని తిందాము, రేపు నీ బిడ్డను చంపుకొని తిందాము అంటే ఓకే అనుకున్నారంట. ఈ రోజున వీళ్ళ బిడ్డను చంపేసి వండుకొని తినేశారు. చంపుకొని వండుకొని తినేశారు. తర్వాత రేపు వారు వంతు వచ్చింది, ఎదుట వారు వంతు వచ్చింది. వారు వంతు వచ్చిన తర్వాత అబ్బే నా బిడ్డను చంపను, నా బిడ్డను ఇవ్వను అని అడ్డు తిరిగిందంట. దాని నిమిత్తం ఒక తల్లి రాజుగారి దగ్గర కేకలు వేస్తూ ఉంది. ఆ వాక్యంలో మనం చదివితే 29వ వచనం కనబడుతుంది. నా బిడ్డను వంట చేసుకుని తింటిమి, అయితే మరునాటి యందు నేను దానిని చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగితిని, కానీ అది తన బిడ్డను దాచిపెట్టినని చెప్పాను. ఎంత దారుణమైనటువంటి స్థితో ఆలోచన చేయండి. వారి బిడ్డను వారే చంపుకొని వండుకొని తినేటంత భయంకరమైన పరిస్థితి. ఇది కాదా క్షామము అంటే? ఒక రకంగా చెప్పాలంటే ఇది లాక్డౌన్ అన్నమాట. షోమ్రోన్కి ఏంటది? లాక్డౌన్. లాక్డౌన్ వలన బయట నుంచి ఏది కూడా లోపలికి తెచ్చుకోవడానికి అవకాశం లేదు, బయటికి వెళ్ళి కొనుక్కోవడానికి అవకాశం లేదు. వాక్యంలో చదువుతూ ఉన్నాం, అంత కఠినముగా ముట్టడి వేసి ఉండిరి అని వాక్యం చెప్తా ఉంది. అలాంటి టైంలో రాజుగారు దేవుని సేవకుడి దగ్గరికి ఒక వ్యక్తిని వర్తమానముతో పంపిస్తాడు. ఏమని పంపిస్తాడు అనేటువంటి విషయాన్ని కనుక మనం గమనిస్తే చూడండి, 32వ వచనంలో ఎలీషా తన ఇంట కూర్చుని ఉండగా పెద్దలను అతనితో కూడా కూర్చుని ఉన్నప్పుడు రాజు ఒక మనిషిని పంపెను. ఏమని చెప్తున్నాడంటే, ఆ పంపబడిన వాడు ఎలీషా దగ్గరికి రాకమునిపై అతడు ఆ పెద్దలను చూచి, ఈ నరహంతకుని కుమారుడు నా తలను కొట్టివేయుటకు ఒకని పంపి ఉన్నాడని మీకు తెలిసినదా? ఎందుకు పంపించాడు తెలుసా? ఎలీషా యొక్క తలను నరికేయండి అని చెప్పడానికి పంపించాడు. ఎందుకు అనుకుంటున్నారు? వాక్యంలో చూస్తే 33వ వచనంలో కనబడుతుంది, ఆ దూత అతని యొద్దకు వచ్చినంతట రాజు, ఈ కీడు యెహోవా వలనైనది, నేను ఇక ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టి ఉండవలెను అనేను. ఈ కీడు ఎందుకు వచ్చిందంట? యెహోవా వలన వచ్చింది, కాబట్టి యెహోవా కొరకు నేను ఎందుకు కనిపెట్టవలెను అని వారక్కడ మాట్లాడుతున్నాడు రాజు. అప్పుడు దేవుని సేవకుడైన ఎలీషా రాజుతో చెప్తున్న మాట 7వ అధ్యాయం 1వ వచనంలో చదివితే, యెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు ₹1 ఒక మానిక సన్నని పిండియు ₹1 2 మానికల యవలను అమ్మబడును. ఇందాకేమో ₹80 వరకు వెళ్ళిపోయింది, అరపావు పావురపు రట్ట ₹5 వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు ₹1 ఏమో చేస్తుందంట,
ఒక మానిక సన్నని పిండియు, తర్వాత 2 మానికల యవలును అమ్మబడును అని దేవుని సేవకుడు చెప్తా ఉన్నాడు. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరము ఇయ్యగా, అతడు నీవు కనులారా దానిని చూచెదవు గాని దానిని తినకుందవని అతనితో చెప్పాను. ఇప్పటికిప్పుడు బయట నుంచి లోపల రావడానికి అవకాశం లేదు. కారణం అంత కఠినముగా ముట్టడి వేశారు. దేవుని సేవకుడు చెప్తున్నమాట, రేపు ఈ టైంకి ఏమైపోద్ది, ₹1కే నువ్వు కొంటావు అని దేవుని సేవకుడు దేవుడు చెప్పిన మాటను తెలియచేయగా, అతను అంటున్నమాట, దేవుడు ఏమన్నా ఆకాశపు కిటికీలు తెరిచి ఆకాశం నుంచి ఈయన కిందకి పంపిస్తాడా అని మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు దేవుని సేవకుడు చెప్పిన మాట ఏంటి, నీవు కనులారా చూస్తావు కానీ దానిని తినకుందవు. గమనించండి, కొన్నిసార్లు దేవుని మాటను మనం నమ్మాలి. ఏం చేయాలి? దేవుని మాటను నమ్మాలి, తప్పదు. కారణం ఏంటంటే దేవుడు గొప్పవాడు, ఆయన గొప్ప కార్యాలు చేసేవాడు. కొన్నిసార్లు దేవుని సేవకులు చెప్పే మాటలను కొంతమంది లక్ష్యం చేయరు, అలక్ష్యం చేస్తారా, అలాగే చెప్తారులే, వాళ్ళు ఎప్పుడు అంతేలే అనుకునేటువంటి భావనలో కొంతమంది ఉండిపోతూ ఉంటారు. గమనించండి, అక్కడ జరిగినటువంటి పరిస్థితి. నెక్స్ట్ మనం చూస్తే 4 కుష్ఠరోగులు, లోపలికి వెళ్తే క్షామం ఉన్నది, ఎక్కడ కూర్చున్నా ఎక్కడ తిండి లేదు, ఎక్కడ కూడా చనిపోదాం. కాబట్టి చుట్టూరు ఎవరున్నారు? ఆల్రెడీ సిరియనీయుల యొక్క సమూహము, సైన్యము ఆల్రెడీ వారు అక్కడ ఉన్నారు. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్దాం, ఒకవేళ వాళ్ళు బ్రతకనిచ్చారా బ్రతుకుదాం, చంపేస్తే చచ్చిపోదాం అని ఈ 4 ఏ టైంలో బయలుదేరారంట? సంధ్య చీకటి యందు అని దేవుని యొక్క వాక్యములో 5వ వచనం 7వ అధ్యాయము 5వ వచనంలో కనబడుతుంది. అంటే ఇంకా పూర్తిగా తెల్లవారలేదు, తెల్లవారుతూ ఉన్నటువంటి పరిస్థితి, చీకటి కొద్ది కొద్దిగా పోతున్నటువంటి పరిస్థితి. సంధ్య చీకటి యందు వారు వెళుతూ ఉంటే అక్కడ దేవుడు అద్భుతాన్ని చేశాడు, అక్కడ దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు, దేవుడు మహత్కార్యాన్ని చేశాడు. ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని కనుక మనం గమనిస్తే 4 వెళ్తూ ఉన్నారంట. ఎవరు వెళ్తున్నారు? 4 కుష్ఠరోగులు వెళ్తూ ఉన్నారు. ఈ 4 కుష్ఠరోగులు బలవంతులు కాదు, ఈ 4 కుష్ఠరోగులు ధనవంతులు కాదు, ఈ 4 కుష్ఠరోగులు వీర సైనికులు కాదు. వీళ్ళు ఎటువంటి ఆధారము లేనటువంటి వారు, వీరి దగ్గర ఎటువంటి సత్తువ బలము లేనటువంటి వారు, వీరు దేనికి పనికిరానటువంటి వారు, మనుషుల చేత తృణీకరింపబడిన వారు, బలహీనులు. ఒక రకంగా చెప్పాలంటే వెర్రి వారితో కూడా సమానమే. వీరిని ఊరిలో నుంచి గెంటి వేశారు, వెలుపల పుట్టినటువంటి వారు. వీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? సరే బతికితే బతుకుదాం, తిండి పెడితే, చచ్చిపోయినా చంపేసినా చచ్చిపోదాం అని ఇంకా వారి ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ఆ యొక్క దొండుపేటకి దగ్గరికి వెళుతూ ఉంటే వాక్యంలో మనం చదువుతున్నాం 6వ వచనములో, యెహోవా దేవుడు ఏం చేశాడంటే రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లుగా చేయగా. చేశారా? ఇంకా చూడండి, వారందరూ ఇంకా లేవలేదు. సిరియనులు ఎవరు కూడా లేవల, వారి గుడారములో నిద్రపోతూ ఉన్నారు. ఎవడికో వినబడింది ఒక్క సౌండ్. వాడు లేచి అంటూ ఉన్నాడు, రే వచ్చేస్తున్నారా మన మీదకి. ఎవరు వస్తున్నారు? కేవలం మరి ఈ షోమ్రోను పట్టణము వారు మాత్రమే కాదు, ఇశ్రాయేలుల రాజు ఒక్కడే కాదు, ఇంకెవరు వస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నారు వాళ్ళు. 6వ వచనములో మనకు కనబడుతూ ఉంటుంది, మన మీదకి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు ఏం చేశాడు? హిత్తీయుల రాజులకును ఐగుప్తీయుల రాజులకును బత్తెమిచ్చి, అంటే డబ్బులు ఇచ్చి వారు మన మీదకి పంపిస్తున్నారు. ఒకేసారి మరి అనేక రాజ్యముల నుంచి దండు సైన్యము మన మీదకి వచ్చేస్తుంది. కాబట్టి మనం ఏం చేద్దాం?
మన ప్రాణాలు దక్కితే చాలు, మనం బ్రతుకుంటే చాలు అని కనీసం పక్కన ఏదుందో దానిని కూడా ముట్టుకోకుండా మీదకు వచ్చేస్తున్నారని చెప్పి పరుగే పరుగు, మామూలు పరుగు కాదు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళందరూ నైట్ డ్రెస్తో ఉండాలి. పడుకున్నారు కదా, వాళ్ళందరూ పడుకున్నారు కదా. అదే మెలకువగా ఉంటే సైన్యముగా కత్తి, డాలు, బల్లెము అన్నట్టుగా ఈటే వాటితో వారు ఉండే పరిస్థితి. కానీ పడుకున్నారు కదా, ఇవేమీ లేవు. నైట్ డ్రెస్ పడుకుని ఉన్నారు. లేవడం, కళ్ళు తెరవడం, ఎవరు అరిచారు, రే వచ్చేసారు పరుగో అంటే అంతే. ఇంక అందరూ కూడా వాక్యంలో, అది నా మాటలు కాదు, వాక్యంలో మనం చదువుతూ ఉంటే 7వ వచనములో, లేచి తమ గుడారములనైనను గుర్రములనైనను గాడిదలనైనను దండుపేటలో ఉన్న వాటిలోనైనను ఏమయో తీసుకొనకయే తమ ప్రాణములు రక్షించుకొనుటకు చాలనుకొని సంత చీకటి ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయిరి. ఒక్కడుంటే ఒట్టు అక్కడ. ప్రతి ఒక్కరు మామూలుగా కాదు, లేవడం ఇంకా ప్రతి ఒక్కరు పీటీ ఉషాలు అయిపోయారు, లేకపోతే హుసేన్ బోల్ట్లు అయిపోయారు. ఇప్పుడు భాషలో చెప్పాలంటే ఎవడు కనబడతలేదు అక్కడ. ఇప్పుడు ఈ నలుగురు దిక్కుంటా ఈడ్చుకుంటా వెళ్తా ఉన్నారు ఎక్కడికి సిరియన్ దండుపేటలో. ఎందుకంటే ఆహారం లేదుగా, అన్నం తిన్నోళ్ళు పరిస్థితి ఎలాగుంటుంది, ఎంత నీరసం. మనకు ఒక గంట లేట్ అయితేనే నీరసం వచ్చేద్దాం మనకి కదా. ప్రార్థనకు వచ్చినప్పుడు ఎంత హుషారుగా వచ్చేస్తామో, ఎందుకంటే టిఫిన్ చేసి ఉంటాం కాబట్టి. మరి వెళ్ళేటప్పుడు అంతే హుషారుగా వెళ్ళగలుగుతామా? కొంచెం నీరసం, ఎందుకంటే జరిగిపోయింది కదా. కాబట్టి వెళ్ళేటప్పుడు కొంచెం నీరసంగా వెళ్తాం కదా. తిన్న తర్వాత మరలా మన బాడీ ఏమైపోద్ది, యాక్టివ్ అయిపోద్ది. కొంతమంది ఆ తిన్న తర్వాత చకచక మంచిగా మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగే వాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది తిన్న వెంటనే పక్కేసేయాలి కదా. చాలా ప్రమాదం. తిన్న వెంటనే పడుకుంటే చాలా ప్రమాదం, మంచిది కాదు, మన ఆరోగ్యానికే మంచిది కాదు. ఓకే, ఇప్పుడు ఈ యొక్క నలుగురు కుష్ఠరోగులు ఏం చేస్తున్నారు, దేక్కుంటా ఈడ్చుకుంటా మెల్లగా వెళ్తున్నారు అక్కడికి. బిక్కు 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 బక్కుంటూ మళ్ళీ తిన్నేమైనా పెడతారా చంపేస్తారా అనే భయంతో. ఎందుకంటే సంత చీకటి కదా, టార్చిలెట్లు లేవు, లేకపోతే కాగడాలు లేవు, అలాగలాగలాగలాగా వెళ్తూ ఉన్నారు. నాకు ఒక ఆలోచన వచ్చింది, తెల్లారిన తర్వాత వెళ్ళొచ్చు కదా, వాళ్ళు వెలుగు వచ్చిన తర్వాత వెళ్ళొచ్చు కదా అంటే, నా ఉద్దేశం ఆకలికి తట్టుకోలేకపోయారు అనమాట. వారు ఆకలికి తట్టుకోలేకపోయారన్నమాట. ఇంకా తినకపోతే చచ్చిపోతామేమో అని ఇంకా ఉన్న బలంగా ఇప్పుడే వెళ్ళిపోదాం అన్నట్టుగా వారు బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నారు. గమనించండి, ఆ యొక్క నలుగురు కుష్ఠరోగులు వెళ్తూ ఉంటే దేవుడు వారి యొక్క మరి చప్పుళ్ళు ఎలా వినబడేట్లుగా చేశాడంట, గొప్ప రథముల శబ్దములుగా, లేకపోతే గుర్రముల ధ్వనిగా, గొప్ప సమూహము ధ్వనిగా వినబడినట్లుగా చేసేసరికి నా ప్రాణం దక్కితే చాలని ఆ యొక్క సిరియనులందరూ పారిపోయారు. వీరు ఆ యొక్క కుష్ఠరోగులు అక్కడికి వెళ్ళేసరికి వాక్యంలో మనం చదువుతూ ఉంటాం, గుడారములో జొచ్చి ముందు ఏం చేసేసారు, భోజన పానములు చేసి. వారికి కావాల్సింది అదే ఫస్ట్. అక్కడ వారికి ఫస్ట్ కావాల్సింది ఏంటి, ఆకలేసేస్తుంది. ఇంకా బాగా ఆకలేసినప్పుడు ఇది ఉప్పు ఎక్కువైందా, కారం ఎక్కువైందా, తక్కువైందా ఎవడ పట్టించుకోడు, అవునా కదా. ముందు ఏం చేయాలి, ఒక ముద్ద కడుపులో పడిపోవాలి. ఆకలి ఏనోడికి ఎన్ని వంకలో పొలగా ఉంది, ఉప్పగా ఉంది, ఎన్ని వంకలు చెప్తారో ఆకలి లేనివాళ్ళు. ఆకలి వేసిన వాళ్ళు ఇన్ని వంకలు చెప్తారా, ముందు పడిపోవాలి కదా. ఈ నలుగురు కుష్ఠరోగులు కూడా ముందు అదే చేశారు, భోజన పానములు చేశారు. తిన్న తర్వాత అప్పటికి వారికి కొంచెం బలం వచ్చింది, శక్తి వచ్చింది, ఆ నీరసం పోయింది. అప్పుడు ఏం చేస్తున్నారంట, అక్కడ వెండి బంగారములను బట్టలను కనబడ్డాయి. ప్రతి ఒక్కరి దగ్గర ఉంటూ ఉన్నాయి, అక్కడ ప్రతి గుడారములో ఉంటూ ఉన్నాయి. అవన్నీ చూశారు, ఓరోరే ఈ మన కళ్ళెత్తట భలే ఉన్నాయని చెప్పేసి అవన్నీ చూసి ఏం చేశారంటే ఎత్తుకొని పోయి దాచిపెట్టేసుకున్నారు. ఆ తర్వాత ఏం చేశారంట, తిరిగి వచ్చి మరి ఒక గుడారంలోకి వెళ్ళారు. అక్కడ కూడా సేమ్ టు సేమ్ సొమ్మును ఎత్తుకొని పోయి మళ్ళీ దాచిపెట్టారు. ఆ తర్వాత ఇంకో ఇంటికి వెళ్తున్నాడు,
ఎందుకంటే ఎవడింట్లోనూ ఎవడో లేడు, ఏ గుడారములు చూసినా ఎవడో లేడు, అందరూ ఏం చేశారు, పారిపోయారు. అంతలో మనం దాచుకుని ఏం చేసుకుంటాం, మన కుష్ఠరోగులు, మనం అమ్మటాకేకి వెళ్ళినా ఎవడ మన దగ్గర కొండవు, మనం ఇవి ఉన్నాయి కదా అని చెప్పేసి ఊర్లకి రానివ్వరు. ఎందుకురా మన బతుకులు అన్నట్లుగా ఒకడు అన్నా ఉన్నాడట, ఇలా చేయటం తప్పు, ఇలా చేయటం తప్పు. కాబట్టి ఏం చేద్దాం, కాబట్టి ఇది ఒక మంచి రోజు, నేటి దినమున శుభవర్తమానము గల దినము కాబట్టి మనం ఎందుకు కామ్గా ఉందాం అని వారు ఏం చేశారంట, తెల్లవారు వరకు మనం ఇచ్చట ఉండిన ఎడల ఏదైనా ఒక అపాయము మనకు సంభవించిన కనుక మనం వెళ్ళి రాజు ఇంటికి ఈ సంగతి చెప్తా రండి అని వెళ్ళి ఆ యొక్క పట్టణపు ద్వారపాలకుని పిలిచి, ఇలా చేశాము, ఇలా జరిగింది, అక్కడ ఎవరు లేరు, మేము తిన్నాము, మేము దాచుకున్నాము, అక్కడ బోలంతా ఉంది అని వారు అక్కడ చెప్పబడినటువంటి మాటలు వాక్యంలో చూస్తే అక్కడ మనిషి చప్పుడు లేదు, ఏ మనిషి కనబడటం లేదు, కట్టబడిన గుర్రములు కట్టబడి ఉన్నవి, కట్టబడిన గాడిదలు కట్టబడి ఉన్నవి, గుడారముల దగ్గర అయితే ఎవరునూ లేరు అని చెప్తా ఉన్నాడు. 10వ వచనంలో ఈ మాటలు మనకు కనబడుతున్నాయి. ఈ మాటలు రాజుగారికి తెలియచేస్తే రాజుగారు ఏమంటున్నారు తెలుసా, మనలను చంపడానికి వారు వెళ్ళి పొదల్లో దాక్కున్నారు, చెట్లలో దాక్కున్నారు, కాబట్టి అది మీరు నమ్మొద్దు అంటూ ఉన్నాడు రాజు. సరే అని చెప్పి కొంతమంది ఏమన్నారంటే, ఎలాగో మనకి తిండిలాగా చచ్చిపోయే పరిస్థితి కదా, ఒక 5గురిని పంపించండి, పోతే ఆ 5గురే పోతారు అని ఆ 5గురిని పంపిస్తే వారు కూడా వెళ్ళారు. ఆ 5గురు వెళ్ళిన తర్వాత వారు అన్నీ చూసి వారు వచ్చి, రాజా వారు చెప్పింది నిజమే అని చెప్తా ఉంటారు. ఆ తర్వాత ఈ మాట మొత్తం షోమ్రోను పట్టణం అంతా కూడా చెప్పేసరికి ఇంకా చూడండి, వాళ్ళకి ఆనందం మామూలుగా లేదు. మొత్తం వెళ్ళి అందులో ఉన్న దొరికినట్టు తెచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారంట, దేవుని సేవకుడు చెప్పింది చెప్పినట్టుగా ₹1 అవి సన్నని పిండియు, తర్వాత ఇంకొకటి 2 మానికల యవలును అమ్మబడెను అని 16వ వచనంలో మనకు కనబడుతుంది. అంత మాత్రమే కాదు, దేవుని సేవకుడు చెప్పింది చెప్పినట్టుగా ₹1 అమ్మబడటమే కాదు, దాని తర్వాత మరి రాజు గురించి కూడా ఆయన చెప్పిన మాట, నువ్వు చూస్తావు కానీ తినవు అని చెప్పాడు కదా దేవుని సేవకుడు. మరి ఆ యొక్క రాజు ఇవన్నీ చూస్తూ ఉన్నాడు. ఇంకా విచిత్రం ఏంటంటే అక్కడ తోపులాట ₹1 దొరుకుతుంది అనేసరికి ప్రతి ఒక్కరు పరుగున గెంటుకుంటూ వెళ్ళిపోతుంటే చివరి ఆఖరికి రాజుగారు అని కూడా చూడకుండా ఆయన కూడా తోసుకుంటూ వెళ్ళిపోయారంట. వాక్యంలో మనం చదివితే 20వ వచనంలో చూడండి, 19వ వచనం నుంచి చదువుదాం. ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అది జరుగునా అని ఆ దైవజనుడితో చెప్పగా, అతడు నువ్వు కనులారా చూచెదవు కానీ దాన్ని తినకపోదు అని ఆ అధిపతితో చెప్పిన జనులు ద్వారమందు అతని త్రొక్కగా అతడు మరణమాయను గనుక ఆ మాట ప్రకారం అతనికి సంభవించెను. చూసారా, దేవుని సేవకుడు చెప్పినటువంటి మాటకు యాజ్ ఇట్ ఈజ్ చెప్పింది చెప్పినట్టుగా జరిగినట్లుగా వాక్యంలో చూస్తూ ఉన్నాం. వాక్యము గమనించండి, దేవుడు ఆ షోమ్రోను పట్టణములో ఉన్న జనులందరినీ బలపరచటానికి, ఆహారం ఇవ్వటానికి, శత్రువుల నుంచి విడుదలను ఇవ్వటానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు, 9 కుష్ఠరోగులను వాడుకున్నాడు. వాళ్ళకి పెద్ద సైన్యం ఉంది, సైన్యాన్ని వాడుకోలేదు దేవుడు. ఎవరిని వాడుకున్నాడు, 9 కుష్ఠరోగులను వాడుకున్నాడు. ఇశ్రాయేలులందరినీ ఐగుప్తు నుంచి నడిపించడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు, మోషే. పోయిన 2 వారాల క్రితం అనుకుంటు కదా చెప్పాను, 7 సాకులు చెప్పాడు మోషే. నా మాట వింటారా, నేను నెత్తివాడిని, నేను అంతటి వాడను అన్నట్లుగా 7 సాకులు చెప్పాడు. దేవుడు అటువంటి మోషేను ఎన్నుకున్నాడు. బలవంతుడైనటువంటి గొలియాతుని ఎదుర్కోవటానికి సైన్యములో ప్రతి ఒక్కరికి యుద్ధ ప్రావీణ్యం కలిగిన వారు కూడా భయపడి ముందుకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో ఆ గొలియాతుని ఎదుర్కొనటానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు, దావీదును వాడుకున్నట్లుగా
వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. యేసయ్య మాటలు వినటానికి జనులందరూ అక్కడ కూర్చొని ఒకటో రోజు అయిపోయింది, రెండో రోజు అయిపోయింది, మూడో రోజు వచ్చేసింది. ఈ టైంలో మనం పంపిస్తే వారు ఒకవేళ నీరసంతో పడిపోతారేమో అని భోజనం పెట్టండి అంటే దేవుడు ఎవరిని వాడుకున్నాడు? అక్కడ ఒక చిన్న పిల్లవాడిని వాడుకున్నాడు. వాడి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క రొట్టెలను చేపలను తీసుకుని దేవుడు చిన్న పిల్లవాడి దగ్గర ఉన్న ఆహారాన్ని వాడుకున్నాడు. 5,000 మంది పురుషులు అని ఉంటుంది. ఒకవేళ ఒక్కొక్కరికి ఒక్కొక్క భార్య, 2 పిల్లలనే మనం లెక్కేసిన 20,000 మంది అయిపోతున్నారు. అక్కడ 20,000 మందికి భోజనాలు అంటే మన వాడపిల్లే 10,000 మంది కూడా ఉండరేమో. 20,000 మంది అంటే ఎంత ఉండాలి, ఎంత ఆహారం కావాలి? దేవుడు ఎవరిని వాడుకున్నాడు? ఒక చిన్న పిల్లవాడిని వాడుకున్నట్లుగా వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఈ సువార్తను ప్రపంచమంతా ప్రకటించడానికి గాను యేసయ్య శిష్యుల్ని 12 మందిని ఎన్నుకున్నాడు. ఆ 12 మందిలో చాలామంది ఎవరు? జాలర్లు, పామరులు అని వాక్యం చెప్తా ఉంది. అవునా? దేవుడు వాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంకొక సందర్భం కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఇదే రాజుల 2వ గ్రంథంలో మనం చూస్తే 5వ అధ్యాయంలో, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో 4వ వచనం, నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియచేయగా. నయమాను అనేటువంటి ఈ వ్యక్తి ఎవరు అనేటువంటి విషయాన్ని కనుక గమనిస్తే, సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను. దేవుని యొక్క వాక్యములో అతని గురించి వాక్యం ఏం చెప్తుందంటే, మహాపరాక్రమశాలి అయి ఉండేను అని వాక్యం చెప్తుంది. అయితే ఆ వ్యక్తికి ఏముందంట? కుష్ఠ రోగము ఉన్నది. ఆ వ్యక్తికి కుష్ఠ రోగం ఉన్నది. అయితే ఆ వ్యక్తి ఇంటిలో ఎవరు పనిచేస్తున్నారు? ఒక చిన్నది, ఒక అమ్మాయి పని చేస్తూ ఉంది. ఆ చిన్నది చెప్తోంది ఒక మాట. ఏమని చెప్తోంది? అయ్యా, షోమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గర మీరు ఉంటే చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్తే మీకున్నటువంటి ఈ కుష్ఠరోగం నయమైపోతుంది అని ఆ చిన్నది చెప్పింది. జనరల్గా పని మనిషి మాట ఎవరన్నా వింటారా? యజమాని పని మనిషి మాట యజమాని వింటాడా? ఒకటే. ఒకవేళ ఆ పని మనిషి కొంచెం పెద్దదే అనుభవం ఉందో అనుకుందాం, వినొచ్చు. ఇదేమో చిన్నదే, చిన్న వయసు. ఈ చిన్నపిల్ల చెప్తే పెద్దోళ్ళు వింటారా? అయినా ఈయన ఎంత పెద్దోడు? సైన్యానికి అధిపతి. ఈయన మామూలు సాధారణమైనటువంటి వ్యక్తి కాదు, సైన్యానికే అధిపతి, పరాక్రమశాలి. ఆ సైన్యం అంతటిలో ఈయనకు ఒక మంచి గుర్తింపు ఉంది, ఒక మంచి క్యాడర్ ఉంది. ఆయన మాట, ఆయన ఇప్పుడు ఎవరి మాట వింటున్నాడు? ఒక చిన్నది చెప్తుంటే వింటున్నాడు. ఆ చిన్నది చెప్పిన దానిని బట్టి ఆ సిరియా రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఇశ్రాయేల్ దేశానికి ఇప్పుడు నేను వెళ్ళాలి, షోమ్రోనులో ఒక దైవ సేవకుడు ఉన్నాడంట, ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే ఆయన ఏం చేస్తున్నాడు? రాజు కదా, ఇంకొక రాజు దగ్గరికి వెళ్ళాలి కదా, కాబట్టి నువ్వు ఉట్టు చేతులతో వెళ్తా ఏదైనా పట్టుకెళ్ళు అని ఏమేమి పంపిస్తున్నాడు? 5వ వచనంలో చూస్తే సిరియా రాజు అంటున్నాడు, నేను ఇశ్రాయేల్ రాజునకు దూత చేత పత్రిక పంపించేదనని ఆజ్ఞ ఇచ్చాను కనుక అతడు 20 మనుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకుని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించెను. ఏమేమి ఇచ్చాడంట? 20 మనుగుల వెండి. 20 మనుగుల వెండి అంటే ఎంత? 20 మనుగుల వెండి అంటే ఎంత తెలుసు ఎవరికైనా? ఒక్క మనుగు అంటే 15,000 గ్రాములు. ఒక్క మనుగు అంటే ఎంత? 15,000 గ్రాములు. ఇప్పుడు అక్కడ ఎన్ని మనుగులు వెండి? 20 మనుగులు వెండి. 20 మనుగులు వెండి అంటే ఇప్పుడు ఎంత అన్నమాట?
3,00,000 గ్రాముల వెండి. అంటే దాన్ని కేజీల లెక్కలోకి తెచ్చుకుంటే 300 కేజీల వెండి. ఎంత చెప్పండి? 300 కేజీల వెండి పంపిస్తున్నాడు. తర్వాత బంగారం. ఎంత బంగారం ఉందంట అక్కడ? 1,20,000 రూపాయల బంగారం. అంటే ఆ బంగారం యొక్క వాల్యూ, దాని యొక్క విలువ ఎంత అంటే ఆ రోజుల్లో 1,20,000 రూపాయలు అని ఉంది. కానీ బంగారం ఎంత అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఎంత బంగారమో రాశారు, 6,000 షెకెల్స్ అని చెప్పి అక్కడ బంగారం గురించి రాయబడింది. ఆ యొక్క 6,000 షెకెల్స్ అంటే ఒక్క షెకెల్ వచ్చి 11.4 గ్రాములు. ఒక షెకెల్ వచ్చి సో 11.4 ఇంటూ 6,000 మరి షెకెల్స్ని మనం లెక్కేస్తే ఇంచుమించు ఎంత వస్తుందంటే 68,400 గ్రాముల బంగారం వస్తుంది. కాసుల్లో చెప్దామని ఎక్కువైపోతుంది కాబట్టి అది కూడా కేజీల్లో చెప్తాను. 68.4 కేజీల బంగారం. ఎంత? 68.4 కేజీల బంగారం. ఒక్కసారి ఆలోచించేయండి. ఇప్పుడు ఆ డబ్బుల్ని మన డబ్బుల్లో లెక్కేస్తే వెండేమో 300 కేజీలు. కేజీ వెండి ఇంచుమించు ఎంత ఉంటుంది? కేజీ వెండి ఎంత ఉంటుందో తెలుసా? ఎవరికైనా తెలుసా? మన డబ్బుల్లో ప్రస్తుతం లెక్కేస్తే 1,90,00,000 రూపాయలు. ప్రస్తుతం 300 కేజీలు వెండిని లెక్కేస్తే అంత అవుతుంది. బంగారాన్ని లెక్కేస్తే ప్రస్తుతం 68.4 కేజీల బంగారాన్ని లెక్కేస్తే 27 కోట్ల రూపాయలు పైనే. ఎంత? 27 కోట్ల రూపాయలు పైనే. ఎందుకు ఇవన్నీ? ఏమి లేదు, ఒక రాజుగారు ఇంకో రాజుగారికి మా సైన్యాధిపతి వస్తున్నాడు, అతన్ని మీ దైవజనం దగ్గరికి తీసుకెళ్ళు అని చెప్పడానికి ఒక గిఫ్ట్ కింద ఈ రెండే కాదు, ఇంకేముంది వాక్యంలో 10 దుస్తుల బట్టలు అని కూడా ఉంది. బట్టలు కూడా ఏవో మామూలుగా కాటనో లేకపోతే సిల్కో ఇలాంటివి పంపేస్తారనుకున్నారా? మరి రాజుగారు పంపించేవి కదా, ఆయన తగ్గట్టుగానే విలువైనటువంటి బట్టలే పంపించండి ఉండాలి. ఆలోచన చేయండి ఒకసారి. ఇంత విలువైన 300 కేజీల వెండి, 68.4 కేజీల బంగారం, 10 దుస్తుల బట్టలు. ఎవరి మాట విని? ఒక చిన్నదాని మాట విని. మీకు అర్థమైందా? అంటే దేవుడు ఆయన ఒక కార్యము చేయటానికి చిన్నవారినైనా ఎన్నుకుంటాడు అంటానికి ఇవన్నీ నేను మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాను అంతే. ఇప్పుడు మన గురించి మనం ఆలోచన చేద్దాం. మనం ఎక్కడున్నాము? క్రీస్తు యేసునందు ఉన్నాం. ఇంత చదివాం కదా కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో. మనం చదివినటువంటి ఆ మాట 30వ వచనంలో చదివితే, ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. నువ్వు చిన్నవాడివి అని మీ గురించి మీరు ఇబ్బంది పడొద్దు. ఎన్నికలేని వారిని అని మీరు అనుకోవద్దు. బలహీనుడు అని అనుకోవద్దు. నాకు ఎవ్వరు సపోర్ట్ చేయట్లేదు అని మీరు అనుకోవద్దు. కారణం ఏంటంటే నిన్ను పోలి ఈ లోకములో ఇంకా ఎవరు లేరు. నీకు నీవే సాటి. నిన్ను పోలి ఇంకా ఎవరు కూడా ఈ లోకంలో లేరు. కాబట్టి నీ జీవితంలో నువ్వు దేవుని పోలి నడుచుకో. ఒకటి. రెండోది, నీ స్థితి ఎలాంటిదైనా సరే నువ్వు దేవునిలో ఉన్నావు అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహిస్తే దేవుడు నిన్ను వాడుకోగలడు. దేనికైనా వాడుకోగలడు, ఎలాగైనా ఉపయోగించుకోగలడు. ఈ విషయాన్ని గ్రహించు. కాబట్టి మనము మరి తక్కువ చేసి చూసుకోకుండా దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను బట్టి, బలాన్ని బట్టి, లేకపోతే ఈ యొక్క ఆయుష్ను బట్టి మనము దేవునికి సమర్పించుకొని దేవునికి మహిమకరముగా ఆయనకి ఇష్టలుగా లోకంలో బ్రతుకుదాం. కొద్ది మాటలు మన వెనుకడిలో దేవుడు దీవించి ఫలింపచేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, కండ్లు మూసుకోనండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిని నడిపించి పాటల ద్వారా నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి, నీ వాక్యం ద్వారా మా యొక్క ఆత్మీయ జీవితాలలో మేము బలపడటానికి గాను నీ యొక్క వాక్యం ద్వారా మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు.
నీ బిడ్డలు నీ సన్నిధికి వచ్చి నీకు సమర్పించిన కానుకలు అర్పణాలు బట్టి మీ కొందనాలు ప్రతి ఒక్కరిని నూరంతులుగా, అరుదంతులుగా, ముప్పదంతులుగా ఫలింపచేయమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. విన్న వాక్య ప్రకారంగా నడుచుకోవడానికి సహాయం దయచేయండి. వారంలో ప్రతి ఒక్కరి పనిపాటులు, ఆరోగ్య విషయాల్లో సహాయం దయచేయండి. దేవా, ఎవరికి ఎటువంటి అవసరతలు ఉన్నాయో వారికి అవసరతల్లో మీరే నిశ్చితానుసారముగా సహాయం చేయమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. ఈ సమయంలో మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటున్నాం. మీరే సహాయం చేసి నడిపించమని యేసు నామమున ప్రార్థన చేయొచ్చున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సహాయము, కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలైన మనందరికీ సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్.